ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర పేరిక కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు అన్నారు. బుధవారం ప్రతిపాడులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్ కల్పించడం బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారతకు బలమైన పునాది వేస్తుందని అన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తోందని, బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిన పార్టీ టీడీపీ అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 24% తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి 34% రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీల రాజకీయ ఎదుగుదలకు ఆ పార్టీ అడ్డంకిగా మారిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దానేకుల సూర్య భాస్కరం వీరభద్రం, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి మదినే దొరబాబు, లింగంపర్తి సొసైటీ డైరెక్టర్ దాన్యకుల అదృష్ట దీపుడు, మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం, బీసీ నాయకులు దిడ్డి రమణ, అత్తి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బీసీ కులాల జీవితాల్లో ఒక వెలుగొందిన రోజని మేము అందరం కూడా ఆనందదాయకంగా చెప్తున్నాం. ఎందుకంటే ఏదైతే గ్రామ స్థానిక ఎలక్షన్లలో మరి రిజర్వేషన్ కల్పించడం, 34% రిజర్వేషన్ కల్పించడం అనేది ఇవాళ బీసీ సమాజ వర్గాలన్నీ కూడా హర్షదాయకంగా ఉన్నాయి. మరి ఈరోజు నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. గ్రామ స్థానిక ఎలక్షన్లో గ్రామాల్లో 34%, అలాగే పట్టణాల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు లోకేష్ గారికి, బీసీ మినిస్టర్ సవిత గారికి మా పెరిక సామాజిక వర్గం తరఫున, అలాగే బీసీ కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 1982లో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా బీసీల పక్షాన తెలుగుదేశం పార్టీ నిలబడుతూ ఉంది. మరి ఎన్టీ రామారావు గారు 1984లో అప్పుడే మండల అలాగే జిల్లా పరిషత్ రిజర్వేషన్ కల్పించిన ఘనత మరి ఎన్టీ రామారావు గారికే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత కాలంలో 1995లో 73, 74 రాజ్యాంగ సవరణ చేసి యాక్ట్ 5 ద్వారా మరి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ని అమలు చేస్తూ మరి 1995, 2001, 2006, 2013లో స్థానిక ఎలక్షన్లో 34% మరి రిజర్వేషన్ కల్పించి అనేక మంది బీసీ నాయకుల్ని తీర్చిదిద్ది మరి రాజ్యాంగంలో స్థానం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 2019లో జగన్ ప్రభుత్వం వచ్చి ఈ సైకో ప్రభుత్వం వచ్చాక మరి ఏదైతే ఈ 34% రిజర్వేషన్ ఉందో దాన్ని జియో నెంబర్ 176 ప్రవేశపెట్టి ఈ 34% రిజర్వేషన్ 24% తగ్గించి బీసీలను అవహేళన చేయడమే కాకుండా మరి బీసీ లీడర్ని ఎదుగుదల లేకుండా సామాజికంగా ఎదగకుండా అణగదొక్కిన నాయకుడు ఎవడైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్ గారని ఈ సందర్భంగా మేము ఆయన విమర్శ చేస్తా ఉన్నాం. అలాగే మరి గత పాలనలో బీసీల ద్రోహులో
ఏదైనా పార్టీ ఉందంటే అట్టి మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టులో ఏ విధమైన అప్పీలు చేయకుండా తన మీద ఉన్న కేసుల్ని గత 20 సంవత్సరాలుగా నెట్టుకుంటూ వస్తూ చేశారు తప్ప బీసీలు రిజర్వేషన్ తగ్గింటూ 560 జీవోల మీద ఎటువంటి అప్పీలు చేయకుండా మరి 24% రెడ్యూస్ చేసి మరి బీసీలకి తీవ్రనే బీసీ ఏదైతే స్థానికంగా ఉన్న బీసీ లీడర్లకన్నీ అన్యాయం చేసిన పరిస్థితి ఉంది. దీని కారణంగా సుమారుగా మరి 16,800 మంది స్థానిక నాయకులు బీసీ లీడర్లు మరి పదవులను కోల్పోయి మరి వాళ్ళ ఎదుగుదలని ఈ 24% తగ్గించడం వల్ల కోల్పోయారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా గతంలోనే కాదు ఇప్పుడు కూడా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతి అని, అలాగే బీసీల సంక్షేమ అభివృద్ధి ప్రదాత అని తెలియజేయడానికి ప్రధాన భూమికగా ఈవేళ 34% పెంచడమే ఒక మంచి ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బీసీల పార్టీయే తెలుగుదేశం అని మరోసారి మీ అందరం కూడా నొక్కి చెప్తూ సెలవు తీసుకున్నాం.